హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సూపర్ అయిన ఆ టీంలోనే డిఫరెంట్ అయిన కొరియన్ డ్రామాని చూడబోతున్నాం. బాగుంటుంది ఈ డ్రామా, సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ డ్రామా స్టార్టింగ్లోనే క్యూట్ అయిన హస్బెండ్ వైఫ్ని చూపిస్తారు. డే టైంలో వీళ్ళిద్దరూ లవ్ బర్డ్స్, కానీ నైట్ అయితే చాలు ఈ హస్బెండ్ తన వైఫ్ని అంతలా కొట్టి టార్చర్ చేస్తాడు. ఏమంటే వీడో పెద్ద సైకో, ఒక డ్రెస్ కూడా తనకి నచ్చినట్లు వేసుకోలేదు. ఈవెన్ తను వేసుకునే ఇన్నర్స్ కూడా వాడు సెలెక్ట్ చేసి పెట్టిందే హీరోయిన్ వేసుకోవాలి. మిగిలిన మగాళ్ళు ఎవరు హీరోయిన్ని చూడకూడదు అని ఊరికి దూరంగా అడవి మధ్యలో ఉన్న ఒక పెద్ద లగ్జరీ అయిన విల్లాలో హీరోయిన్ని పెట్టి చూసుకుంటుంటాడు. ఇంట్లో ఎక్కడ చూసినా ఎటు తిరిగినా సీసీటీవీ కెమెరాస్ని సెట్ చేసి పెట్టింటాడు. అంతేకాకుండా హీరోయిన్ని చూసుకోవడానికి ఇద్దరు బాడీ గార్డ్స్ ని కూడా పెట్టింటాడు. ఏదో వైఫ్ మీద ప్రేమ వల్ల బాడీ గార్డ్స్ ని పెట్టాడు అని అనుకుంటే మాత్రం తప్పు. వాడు పెట్టే టార్చర్ లో ఎక్కడ వాడిని వదిలి పారిపోతుందేమో అనే బాడీ గార్డ్స్ ని పెట్టింటాడు. ఇప్పుడు హీరోయిన్ ఆ సైకో ఇద్దరు రెస్టారెంట్ కి వెళ్తారు. ఆ టైంలోనే ఈ మూవీ హీరోని చూపిస్తారు. హీరో ఒక డాక్టర్, అందులోనూ ఈ ప్లాస్టిక్ సర్జరీ స్పెషలిస్ట్. కొరియాలోనే బెస్ట్ డాక్టర్ అని చెప్పి హీరోని ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఆ ఇంటర్వ్యూని హీరోయిన్ కూడా చూస్తుంటుంది. అలా చూస్తున్నప్పుడు ఆ సైకో రాగా వెంటనే హీరోయిన్ ఫోన్ ని దాచిపెట్టుకుంటుంది. వాడు నాకు ఒక ఇంపార్టెంట్ అయిన వర్క్ వచ్చేసింది, నువ్వు జాగ్రత్తగా బాడీ గార్డ్ తో కలిసి ఇంటికి వెళ్ళు అని వాడు రెస్టారెంట్ లో నుండి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ కూడా ఈ సైకో దగ్గర నుండి ఎలా తప్పించుకోవడం అన్నట్లు ఆలోచిస్తూ నడిచి వెళ్తుంటుంది. వెనకాలే బాడీ గార్డ్స్ కూడా వెళ్తుంటారు. అలా వెళ్తున్నప్పుడు హీరో హాస్పిటల్ ని చూస్తుంది. వెంటనే బాడీ గార్డ్స్ దగ్గర నేను ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళాలనుకుంటున్నా, అక్కడ ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలని ఉంది, సో మీరు నన్ను డిస్టర్బ్ చేయకుండా కిందనే ఉండండి అని చెప్పి హీరోయిన్ లిఫ్ట్ లో వెళ్ళిపోతుంది. ఈ బాడీ గార్డ్స్ కిందనే ఉన్నా కూడా వాళ్ళ చూపంతా హీరోయిన్ వెళ్తున్నా లిఫ్ట్ మీదనే ఉంది. నిజంగానే హీరోయిన్ ఆర్ట్ గ్యాలరీకి వెళ్తుందా లేదా ఇంకెక్కడైనా వెళ్తుందా అని చూస్తుంటారు. కానీ లిఫ్ట్ ఆర్ట్ గ్యాలరీ ఉన్న ఆ ఫ్లోర్ లోనే స్టాప్ అవుతుంది. హీరోయిన్ కూడా బయట వస్తుంది, కానీ ఆర్ట్ గ్యాలరీ లోపలికి వెళ్లకుండా ఫాస్ట్ గా స్టెప్స్ ద్వారా హీరో హాస్పిటల్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళగానే హీరో దగ్గర నా ఈ ఫేస్ ని మీరు కంప్లీట్ గా మార్చి వేరొక రూపాన్ని నాకు మీరు ఇవ్వగలరా అని అడగ్గా హీరో షాకింగ్ గా మీ ఫేస్ లో ఒక్క చిన్న గాయం కూడా లేదు, అలాంటప్పుడు ఎందుకు మీ ఫేస్ ని మార్చాలి అని అడుగుతున్నారు, ఏమైనా ముఖ్యమైన కారణం ఉందా అని అడుగుతాడు. హీరోయిన్ అయితే నేను ఇప్పుడు చెప్పినా మీరు అర్థం చేసుకోలేరు, నా ఈ ఫేస్ నాకు ప్రమాదాన్ని మాత్రమే ఇస్తుంది, దానివల్ల ఇప్పుడు ఈ ముఖాన్ని నేను మారిస్తేనే నేను ప్రశాంతంగా జీవించగలను, అందుకే అడుగుతున్నా, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని అడిగినప్పుడు హీరో ఇక్కడ చూడండి, డాక్టర్స్ దగ్గర మీకున్న ప్రాబ్లమ్స్ ని కరెక్ట్ గా చెప్తేనే ఒక డాక్టర్ గా నేను మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలను, కానీ మీరు నేను ఇప్పుడు చెప్పలేను, నాకు సర్జరీ చేసి నా ముఖాన్ని మార్చండి అంటే నేను ఎలా చేయగలను, ఇంత బాగున్న మీ ఫేస్ ని మార్చుకోవాల్సినంతగా ఏం ప్రాబ్లం వచ్చిందో చెప్పండి అని అడగ్గా హీరోయిన్ ఏం చెప్పలేక అక్కడి నుండి వెళ్తుంటుంది. వెంటనే హీరో స్టాప్ చేసి మీకు ఏం ప్రాబ్లం అని నాకు తెలియడం లేదు, అదేంటో మీరు నా దగ్గర చెప్పేంత వరకు నేను మీకు హెల్ప్ చేయలేను, కానీ ఎప్పుడు నా దగ్గర చెప్పాలి అని అనిపిస్తుందో అప్పుడు రండి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అంటాడు. కానీ హీరోయిన్ ఆ సైకో దగ్గర నుండి తప్పించుకోవడానికి చాలా సార్లు ట్రై చేసింటుంది. కానీ హీరోయిన్ ఎక్కడ వెళ్ళినా ఆ సైకో కనిపెట్టేస్తాడు. అలా కనిపెట్టి హీరోయిన్ ని టార్చర్ చేయడమే ఒక హాబీగా పెట్టుకుంటాడు. ఇంకా ఈ సైకో చాలానే రిచ్ అయిన ఒక ఫ్యామిలీకి చెందినవాడు. సో వాడి గురించి ఎవరి దగ్గర చెప్పినా కూడా ఎవరు ముందుకొచ్చి హీరోయిన్ కి హెల్ప్ చేయరు. సో ఇప్పుడు వీడి దగ్గర చెప్పినంత మాత్రాన వీడు హెల్ప్ చేసేస్తాడా ఏంటి అని ఆలోచించిన హీరోయిన్ ఏం మాట్లాడకుండా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే హీరోయిన్ హస్బెండ్ ఆ సైకో హీరోయిన్ ని చాలా ప్రేమగా హక్ చేసుకుంటాడు. అలానే హీరోయిన్ నెక్ దగ్గర కిస్ చేస్తాడు. వాడికి హీరోయిన్ నెక్ అంటే చాలా ఇష్టం, కానీ హీరోయిన్ కి అయితే చాలానే కంపరంగా ఉంది, ఒకలా అసహ్యం వేసేలా ఉంటుంది. అయినా ఆ సైకో అదంతా ఏం పట్టించుకోడు. ఇంకా నెక్స్ట్ డే హీరో హీరోయిన్ ని వాడి ఇంటికి పిలుచుకుని వెళ్తాడు. అక్కడ చూస్తే ఈ సైకో వాళ్ళ నాన్న సైకో కంటే కూడా పెద్ద సైకోలా ఉన్నాడు. హీరోయిన్ హస్బెండ్ వాళ్ళ అమ్మ చనిపోయింటారు. సో ఆ ముసలోడు రెండో పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు రెండో వైఫ్ కి పుట్టిన అబ్బాయి కాస్త లేట్ గా వచ్చాడు అని వాని కొట్టడానికి ఎగురుకుంటూ వెళ్ళగా అడ్డంగా హీరోయిన్ వెళ్ళి నిల్చుంటుంది, కొట్టకండి అని. అయినా ఆ సైకో నాన్న దూరం వెళ్తావా లేదా అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ ని కూడా కొట్టేలా వెళ్తాడు. వెంటనే హీరోయిన్ హస్బెండ్ వాడి నాన్న చెయ్యిని పట్టి స్టాప్ చేసి వదిలేండి నాన్న, తెలియకుండా లేట్ గా వచ్చింటాడు, ఇంకోసారి అలా రాడు అని వాళ్ళ నాన్నని కూల్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ కి ఆ సైకోకి పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంటుంది, కానీ ఇంకా పిల్లలు లేరు. సో ఆ సైకో నాన్న ఇద్దరికి పెళ్ళై 5 సంవత్సరాలు అవుతున్నా నీ భార్య యూన్ ఇంకా కూడా ప్రెగ్నెంట్ అవ్వడం లేదు, ఇంకెందుకు తినని డివోర్స్ చేసి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకో అంటే నువ్వు వినడం లేదు అంటాడు. కానీ హీరోయిన్ హస్బెండ్ ఈ విషయంలో అంతా హీరోయిన్ సైడే మాట్లాడుతుంటాడు. లేదు నాన్న,
తను మెడిసిన్స్ అంతా వేసుకుంటూనే ఉంది. సో త్వరలోనే తను ప్రెగ్నెంట్ అవుతుంది అన్నప్పుడు వాడి పిన్ని, అవునండి నేను యూన్కి పిల్లలు పుట్టడానికైనా మెడిసిన్స్ ని ఇచ్చి పంపిస్తున్నా కదా, సో త్వరలోనే పిల్లలు పుట్టారు, మీరు వెయిట్ చేయండి అంటుంది. ఇంకా హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళేటప్పుడు పనమ్మాయి హీరోయిన్ దగ్గర పిల్లలు పుట్టడానికైనా మెడిసిన్స్ ని ఇచ్చేసి వెళ్తుంది, వాళ్ళ అత్త ఇచ్చారు అని. ఇంకా సైకో హీరోయిన్ ని ఇంట్లో డ్రాప్ చేసి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. వెంటనే హీరోయిన్ వాళ్ళ అత్త ఇచ్చిన మెడిసిన్స్ ని తీసి సింక్ లో పోస్తుంటుంది. ఆ టైం అని చూసి బయట వెళ్ళిన సైకో మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తాడు. అందులోనూ నేరుగా కిచెన్ లోకి వస్తాడు. ఇప్పుడు వాడిని చూడగానే హీరోయిన్ చాలానే భయపడిపోతుంది. అలానే వణుకుతూ నిల్చున్నప్పుడు వాడు హీరోయిన్ చేసేదంతా చూసేస్తాడు. దగ్గరకు వెళ్ళి, అయితే నువ్వు ఇన్ని రోజులుగా ఈ మెడిసిన్స్ ని ఇలా సింక్ లో పోస్తున్నావా, ఎందుకు ఇలా అంతా చేస్తున్నావు, నీకు పిల్లల్ని కనడంలో ఇష్టం లేదా అని అడగ్గా హీరోయిన్, ఎలా ఇష్టం ఉంటుంది నాకు, నరకం అంటే ఏంటో ప్రతిరోజు నువ్వు నాకు చూపిస్తున్నావు, అలా ఉన్నప్పుడు ఏ ధైర్యంతో నేను పిల్లల్ని కనగలను, నాకు పుట్టే ఆ పిల్లలు కూడా ఈ జైల్లో తగులుకొని నరకం అనుభవించాలా ఏంటి, నేను సచ్చినా అదంతా జరగనివ్వను, అంతేకాకుండా నాకు బిడ్డ పుడితే ఆ బిడ్డని కారణంగా చూపించి నన్ను ఇక్కడే లాక్ చేయాలనే కదా నువ్వు ట్రై చేస్తున్నావు, అలా అంతా అస్సలు జరగదు అన్నప్పుడు ఆ సైకోని చూసారంటే, ఏ బంగారు, నేను నిన్ను ఎంత లవ్ చేస్తున్నా తెలుసా, కానీ నువ్వేంటి ఏమేమో మాట్లాడుతున్నావు, నీకు నచ్చినట్లే కదా అంతా చేస్తున్నా అన్నప్పుడు హీరోయిన్, నాకు ఏం నచ్చుతుంది ఏం నచ్చదు అని నీకేం తెలుసు, నీకు అసలు ఏమీ తెలీదు, నన్ను నువ్వు అంతలా టార్చర్ చేస్తున్నావు, దయచేసి నన్ను వదిలే అంటుంది. కానీ వాడు, అరే ఆ మాట మాత్రం చెప్పుకు బంగారు, నేను తట్టుకోలేకున్నా అయినా నీకోసం నేను ఏమీ చేయలేదా ఏంటి, రా అని హీరోయిన్ ని ఒక రూమ్ కి పిలుచుకొని వెళ్తాడు. అంత పెద్ద ఇంట్లో హీరోయిన్ కాస్త సంతోషంగా రిలాక్స్డ్ గా ఫీల్ అయ్యేది ఈ రూమ్ లోనే. ఏమంటే హీరోయిన్ కి పెయింటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో దానికోసం ఒక రూమ్ ని అరేంజ్ చేసి ఇచ్చింటాడు. ఇప్పుడు ఆ రూమ్ కి పిలుచుకుని వెళ్ళి, చూడు ఇదంతా నీకోసమే కదా చేశాను, నీకు పెయింటింగ్ వేయడం ఇష్టం అని తెలిసే కదా నీకోసం అరేంజ్ చేసి ఇచ్చాను అని వెళ్ళి హీరోయిన్ ని హక్ చేసుకుంటాడు. కానీ హీరోయిన్ కోపంగా వాడిని దూరం తోసి, నా డ్రీమ్ ని నువ్వు నాశనం చేసేసావు, నా టాలెంట్ ని నా డ్రీమ్ ని ఈ ఒక్క చిన్న రూమ్ లో బంధించి పెట్టేసి నీకు నచ్చిందే కదా చేశాను అని చెప్తున్నావా నువ్వు, ఒకటి అర్థం చేసుకో, నేను మీ అమ్మలా అంతా లేను, దయచేసి మీ అమ్మతో నన్ను కంపేర్ చేయకు, మీ నాన్న మీ అమ్మని కొట్టి కొట్టి టార్చర్ చేసి చంపేశాడు, ఇప్పుడు నేను చూడటానికి మీ అమ్మలానే ఉన్నా అని మీ నాన్నలానే నువ్వు నన్ను పెళ్లి చేసుకొని అంతలా టార్చర్ చేస్తున్నావు అంటుంది. అంతే సైకో ట్రిగర్ అయిపోతాడు. మా అమ్మ గురించి మాట్లాడుకో అని నీకు చాలా సార్లు చెప్పాను, కానీ నువ్వు వినడమే లేదు అని హీరోయిన్ ని అంతలా కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ ఆ సైకో చాలా హుషారుగా హీరోయిన్ ఫేస్ మీద మాత్రం కొట్టనే కొట్టడు. అందుకే హీరోయిన్ ని చూసినప్పుడు దెబ్బలు తిన్నట్లే అనిపించదు. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ తన ఫ్రెండ్ ని మీట్ అవ్వాలి అని అనుకుంటుంది. కానీ ఫ్రెండ్ ని మీట్ అవ్వడానికి వెళ్తాను అంటే ఆ సైకో పంపించడు. సో హీరో దగ్గర వాళ్ళ అమ్మని చూడటానికి వెళ్తున్నా అని వాడి దగ్గర అబద్ధం చెప్పి ఫ్రెండ్ ని చూడటానికి వెళ్తుంది. యాక్చువల్లీ హీరోయిన్ అమ్మకి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ చేసింటారు. చాలా ఇయర్స్గా హాస్పిటల్లోనే అడ్మిట్ అయి ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ కూడా హాస్పిటల్ దగ్గరకు వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్లే ముందు బాడీ గార్డ్స్ దగ్గర, మీరు ఇక్కడే ఉండండి, మా అమ్మ దగ్గర ఒంటరిగా టైం స్పెండ్ చేయాలి అని చెప్పి హాస్పిటల్ లోపలికి వెళ్తుంది. కానీ అలానే ఆ హాస్పిటల్ బ్యాక్ సైడ్ డోర్ ద్వారా బయట వెళ్ళిపోతుంది. ఆ హాస్పిటల్ పక్కనే టీ షాప్ ఉంటుంది. ఆ టీ షాప్ కి తన ఫ్రెండ్ ని రమ్మని చెప్పింటుంది. ఇప్పుడు ఫ్రెండ్ ని కూడా చూసేస్తుంది. ఫ్రెండ్ ని చూసిన తరువాతనే హీరోయిన్ కి కాస్త హ్యాపీగా ఉంటుంది. ఫ్రెండ్ కూడా, హే యూన్, ఇంకా ఎన్ని రోజులని మనం ఇలా సీక్రెట్ గా మీట్ అయ్యేది అని మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కూడా వస్తాడు. ఇప్పుడు ముగ్గురు కూర్చొని మాట్లాడుతుంటారు. కానీ అంతలో ఈ బాడీ గార్డ్స్ కి హీరోయిన్ వాళ్ళ అమ్మని చూడటానికి వెళ్ళలేదు అని తెలిసి వెంటనే హీరో దగ్గర చెప్పిస్తారు. అంతేకాకుండా హీరోయిన్ ఇప్పుడు ఏ ప్లేస్ లో ఉంది అని హీరోయిన్ మొబైల్ ద్వారా ట్రాక్ చేసి మరీ సైకో దగ్గర చెప్పిస్తారు. అంతే ఆ సైకో చాలా కోపంగా హీరోయిన్ ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళి చూస్తే హీరోయిన్ బ్యాడ్ టైం, ఆ టైం అని చూసి అక్కడ హీరోయిన్ ఫ్రెండ్ లేదు, తను రెస్ట్ రూమ్ కి వెళ్ళింటుంది. సో ఇప్పుడు హీరోయిన్ ఎవరితో మాట్లాడుతుంటుంది, తన ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తోనే కదా, ఇంకేముంది ఈ అబ్బాయిని కలవడానికే అబద్ధం చెప్పి వచ్చిందా అని తప్పుగా అనుకుంటాడు. అందులోనూ హీరోయిన్ వాడి దగ్గర నవ్వుతూ మాట్లాడుతుంటుందా. అంతే టెన్షన్ అయి నేరుగా లోపలికి వెళ్ళిపోతాడు. వాడిని చూడగానే హీరోయిన్ ముఖంలో ఉన్న సంతోషం అంతా పోతుంది. చాలానే భయపడుతుంటుంది. కానీ ఆ సైకో అక్కడ ఏం మాట్లాడాడు, రా వెళ్దామని హీరోయిన్ ని పిలుచుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు కారులో వెళ్తున్నప్పుడు, ఏంటి మేడం అంతలా నవ్వుతున్నారు, నువ్వు ఇలా అంత నవ్వడం నేను ఇంతవరకు చూడనే లేదు కదా,
నువ్వు ఇలా నవ్వడం మన పెళ్లికి ముందు చూసింది. ఆ తరువాత నన్ను చూస్తేనే ముఖాన్ని కోపంగా పెట్టుకొని తిరుగుతుంటావు. ఎక్కడ నన్ను చూసి ఒకసారి అలా నవ్వు చూద్దామంటాడు. హీరోయిన్ కి అయితే ఒక పక్క కోపంగా ఉంది, ఒక పక్క అంత భయంగా ఉంది. అలానే సైలెంట్ గా చూస్తున్నప్పుడు వాణ్ణి చూసారంటే, నువ్వు నా దగ్గర తప్ప ఇంక ఏ మగాడి దగ్గర కూడా నాలా అంతా నవ్వకూడదు అంటాడు. హీరోయిన్, అతను నా ఫ్రెండ్ యొక్క బాయ్ ఫ్రెండ్ అంతే తప్ప నువ్వు అనుకున్నట్లంతా ఏం లేదు అన్నప్పుడు వాడు, హో మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్తున్నావా నువ్వు? బాడీ గార్డ్స్ నువ్వు మీ అమ్మని చూడటానికి వెళ్ళలేదు అని కనిపెట్టకుండా ఉంటే నువ్వు మళ్ళీ నన్ను వదిలి వెళ్ళడానికి ట్రై చేసింటావు కదా. సరే పాపం మీ అమ్మ హాస్పిటల్లో ఉన్నారు, వెళ్ళి చూడని అని పంపిస్తే నువ్వు నా కంట్లోనే కారంని చల్లి తప్పించుకోవాలని చూస్తావా? ఇంకా ఇది అయ్యే పని కాదు. ఇక నుంచి నువ్వు ఒంటరిగా అంతా మీ అమ్మని చూడటానికి వెళ్ళకు, నేను నీతో పాటు వస్తాను, ఇద్దరం కలిసే వెళ్ళి చూసేసి వద్దామంటాడు. హీరోయిన్ కి అయితే ఫుల్ కోపం వచ్చేస్తుంది. ఏం చెప్తున్నావు నువ్వు? అయినా నేనెందుకు ఒంటరిగా వెళ్ళి మా అమ్మని ఫ్రెండ్స్ ని మీట్ అవ్వకూడదు? ఒక మనిషిగా నాకు ఆ రైట్స్ కూడా లేదా ఏంటి? నేను ఎప్పుడైనా మా అమ్మని నా ఫ్రెండ్స్ ని వెళ్ళి మీట్ అవుతాను అని అర్చగా అంతే వాడు టెన్షన్ అయి కార్ని ఫాస్ట్ గా డ్రైవ్ చేసి స్టాప్ చేసి హీరోయిన్ ని కొట్టేలా వెళ్తాడు అని కొట్టకుండా స్టాప్ అయిపోతాడు. చాలా కోపంగా హీరోయిన్ ని చూస్తుంటాడు. అప్పుడు హీరోయిన్, ఎందుకు ఆగిపోయావు? కొట్టు, నా ఈ ముఖం మీద కొట్టు, ఈ ముఖం అంటే నీకు అంత ఇష్టం కదా, ఈ ముఖం మీద కొట్టి నా ఈ ముఖాన్ని నాశనం చేసినా కూడా నాకు ఎలాంటి బాధ లేదు. అప్పుడైనా నేను నీ దగ్గర నుండి తప్పించుకోవడానికి నాకు ఒక అవకాశం వస్తుందేమో కదా అన్నట్లు చెప్పగా, ఇప్పుడు కొట్టడానికి ఎత్తిన చెయ్యిని అలానే హీరోయిన్ జుట్టుని సరిచేసి మనం మన ఇంటికి వెళ్దాం దా అని వాడు చాలా క్యాషువల్ గా మాట్లాడుతుంటాడు. కానీ హీరోయిన్ కి చాలా కోపంగా ఉంటుంది. ఇంకా వాడు ఏమీ జరగనట్లు హీరోయిన్ ని ఇంట్లో వదిలేసి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే ఈ జైల్లో నుండి ఎలా తప్పించుకునేది అని అలానే చాలా టైర్డ్ గా కూర్చున్నప్పుడు ఆ సైకో దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. ఈ రోజు నైట్ మనం డిన్నర్ కి వెళ్తున్నాం, నేను కార్ని పంపిస్తాను, నువ్వు వచ్చేసే అని మెసేజ్ చేస్తాడు. హీరోయిన్ కి అయితే ఆ మెసేజ్ ని చూడగానే వామిట్ వచ్చేస్తుంది. ఏమంటే వాడు హీరోయిన్ ని అంతలా హింసిస్తుంటాడు. అంతేకాకుండా ఆ సైకో నీ పొడవైన జుట్టు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి హీరోయిన్ ని కిస్ చేసింటాడు. సో హీరోయిన్ ఇప్పుడు ఉన్న డిప్రెషన్ లో సిజర్ ని తీసి తన జుట్టుని ఎలా పడితే అలా కట్ చేసుకుంటుంది. అంతలా ఏడుస్తుంది. ఒకలా పిచ్చి పట్టినట్లుంది తనకి. కానీ కాసేపు తరువాత ధైర్యం తెచ్చుకొని మనం ఇంకా కూడా ఇక్కడే ఉన్నామంటే వాడి దగ్గర బలి అయిపోతామని ఫాస్ట్ గా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. నేరుగా హీరో హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. కానీ లోపలికి వెళ్ళదు. హాస్పిటల్ బయటనే హీరో కోసం వెయిట్ చేస్తుంటుంది. ఏమంటే లోపలికి వెళ్తే సీసీటీవీ ద్వారా సైకో దగ్గర తగులుకుంటుంది అని బయటనే వెయిట్ చేస్తుంటుంది. కానీ ఫుల్ గా వర్షం పట్టుంటుంది. అయినా అలానే ఆ వర్షంలోనే వణుకుతూ కూర్చుంటుంది. ఆ టైంలోనే హీరోయిన్ హస్బెండ్ రెస్టారెంట్ లో హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఏంటి ఇంకా రాలేదు అన్నట్లు కూర్చుంటాడు. కరెక్ట్ గా బాడీ గార్డ్ కూడా కాల్ చేసి, ఇలా మీ వైఫ్ మళ్ళీ ఇంట్లో నుండి తప్పించుకొని వెళ్ళిపోయారు, తనని ట్రాక్ కూడా చేయలేము, ఫోన్ ని ఇంట్లోనే పెట్టేసి ఎస్కేప్ అయి వెళ్ళిపోయారు అని చెప్పగా, సరే వెంటనే ఇంటి బయట ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ ని తీసి నాకు పెట్టండి అంటాడు. వాళ్ళు పెడతారు. ఇప్పుడు హీరోయిన్ తప్పించుకొని వెళ్ళడం చూసి ఆ సైకోకి అంత కోపం వస్తుంది. యాక్సెప్ట్ చేసుకోలేక టేబుల్ మీద కోపాన్ని చూపిస్తుంటాడు. ఇంకా ఇక్కడ హీరో డ్యూటీ అంతా కంప్లీట్ చేసి హాస్పిటల్ బయట వచ్చేస్తాడు. హీరోయిన్ కూడా హీరోని చూసేస్తుంది. కానీ హీరో దగ్గర వెళ్ళి మాట్లాడకుండా అంత వర్షంలో అలానే వెనకాలి ఫాలో అవుతూ వెళ్తుంటుంది. హీరో ఇంటి వరకు ఫాలో అవుతూనే వెళ్ళిపోతుంది. హీరో అయితే వాడి వెనకాల ఒక మనిషి వస్తున్న విషయం కూడా తెలుసుకోకుండా గేట్ ఓపెన్ చేసి లోపలికి కూడా వెళ్ళిపోతాడు. ఆ తరువాతనే ఎవరో కింద పడినట్లు సౌండ్ వినిపిస్తుంది. వీడు ఏం సౌండ్ అని బయట వెళ్ళి చూస్తే హీరోయిన్ అలానే కింద పడి ఉంది. వాడు బెదిరిపోయి, ఎవరండి మీరు, ఏమైంది మీకు అని దగ్గరకు వెళ్తాడు. ఆ తరువాతనే హీరోకి అది హీరోయిన్ అని తెలుస్తుంది. మీరా అని హీరో షాక్ అయి వెంటనే లోపలికి పిలుచుకుని వెళ్ళి బెడ్షీట్ అంతా కప్పి హీరోయిన్ మార్చుకోవడానికి తన వైఫ్ డ్రెస్ ని తీసుకొచ్చి ఇస్తాడు. హీరోకి కూడా పెళ్ళి ఉంటుంది. కానీ హీరో వైఫ్ కి యాక్సిడెంట్ అయి కోమాలో ఉంటుంది. ఇంకా హీరో, ఇది నా వైఫ్ డ్రెస్, మీకు కరెక్ట్ గా ఉంటుంది, వేసుకోండి అని హీరోయిన్ పక్కన పెట్టి ఇప్పుడు హీరోయిన్ కోసం టీ వేసుకొని వస్తాడు. వచ్చి, మీరు ఇలా నా వెనకాల ఫాలో అవుతూ రావడం అంతా బాగాలేదండి, ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్ గా హాస్పిటల్ కి వచ్చి చెప్పిండొచ్చు కదా అని అరుస్తుంటాడు. అంతలో హీరోయిన్ అక్కడే వాడి ముందే తన డ్రెస్ ని తీసుకుంటుంది. వాడు, ఏం చేస్తున్నారు మీరు, మీ డ్రెస్ ని వేసుకోండి అని అటుపక్క తిరిగేస్తాడు. అప్పుడు హీరోయిన్, ఒకసారి తిరిగి చూడండి అని చెప్పగా హీరో కూడా చూస్తాడు. చూస్తే హీరోయిన్ ఒళ్ళంతా గాయాలు. ఆ సైకో అంతలా కొట్టిండాడు. హీరోకి అయితే ఒకలా అయిపోతుంది. హీరోయిన్ కూడా, చూసారు కదా, ఈ ఫేస్ తో నేను ప్రశాంతంగా జీవించలేను, దయచేసి నా ఫేస్ ని మార్చండి, నేను బ్రతకాలి అని ఆశపడుతున్నా అని అంతలా ఏడుస్తుంది.
ఆ టైంలోనే ఈ సైకోని చూసారంటే ఇంట్లో హీరోయిన్ కట్ చేసి వెళ్ళిన జుట్టుని తీసి స్మెల్ చేస్తుంటాడు. అలానే సైకోలా చేస్తుంటాడు. అయినా సైకోలా ఏంటి, నిజంగానే సైకో కదా వీడు. ఇంకా ఇక్కడ హీరోయిన్ హీరో దగ్గర తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. స్టార్టింగ్ లో మంచోడిలానే అనిపించాడు. ఎంతలా అంటే నా లైఫ్ ని అతని చేతిలో పెట్టేయాలి అన్నట్లు అనుకున్నా. నేను అతన్ని ఫస్ట్ టైం ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్ లోనే కలిసాను. నేను వేసిన పెయింటింగ్ ని చూసి నన్ను చూడాలి అని చెప్పడంతో నేను అతన్ని చూడటానికి వెళ్ళాను. కానీ వాడు నన్ను చూడగానే చాలా ఎమోషనల్ అయ్యాడు. ఏమంటే హీరోయిన్ ని చూసినప్పుడు వాడికి వాడి అమ్మని చూసినట్లే అనిపించుంటుంది. ఇంకా హీరోయిన్ తో పరిచయం ఏర్పడిన 1 month కే రింగ్ ని ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్ కూడా ఏంటి ఇలా సడన్ గా వచ్చి పెళ్లి చేసుకోమని చెప్తున్నారు, నేను ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను, మా అమ్మకి హెల్త్ బాగాలేదు, నేనే చూసుకోవాలి అన్నప్పుడు వాణ్ణి చూసారంటే మీ అమ్మ గురించి నాకు వదిలే, నేను మీ అమ్మ కోసం ఒక డాక్టర్ని అరేంజ్ చేస్తాను, సో ఫస్ట్ మనం పెళ్లి చేసుకుందాం అని అక్కడే హీరోయిన్ కి రింగ్ ని వేసింటాడు. హీరోయిన్ కూడా అమ్మని బాగా చూసుకుంటాను అని చెప్తున్నాడు కదా అని వాడిని పెళ్లి చేసుకొని ఉంటుంది. కానీ ఆ తరువాతనే వాడి సైకోతనాన్ని హీరోయిన్ దగ్గర చూపించింటాడు. ఇప్పుడు హీరోయిన్ ఈ ముఖం వాడి అమ్మ ముఖంలానే ఉంది అని ముఖం మీద మాత్రం కొట్టాడు. ఎందుకంటే వాడికి ఈ ముఖం చాలానే ముఖ్యం. నా ఈ ముఖం వల్లనే నాకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏర్పడింది. నేను వాడిని పెళ్లి చేసుకోకముందు నా లైఫ్ ఎలా అయితే సంతోషంగా ఉన్నిందో మళ్ళీ ఆ లైఫ్కి వెళ్ళాలి అని ఉంది. అది మీ వల్ల మాత్రమే అవుతుంది అన్నప్పుడు హీరో లేదు, ఇలా కంప్లీట్గా ఒకరి ఫేస్ని మార్చడం అంత ఈజీ కాదు, అది చాలానే తప్పు, మీ హస్బెండ్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అన్నప్పుడు హీరోయిన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంటా, వాడనుకుంటే వాడి కోసం ఒక గవర్నమెంట్ని క్రియేట్ చేసుకోగలడు, అంత పవర్ఫుల్ అయిన మనిషి వాడు. వాడి పవర్ని చూసి ఒక్క పోలీస్ కూడా వాడిని ఎదిరించడానికి రారు. నేను ఆల్రెడీ వాడి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, కానీ ఒక్కరూ వాడిని ఎదిరించలేదు. సో వాడి నుండి తప్పించుకోవడానికి నాకు 2 ఆప్షన్స్ మాత్రమే ఉంది. ఒకటి నా ప్రాణాలు వదలడం, రెండోది నా ఫేస్ని వాడు గుర్తుపట్టలేని విధంగా కంప్లీట్గా మార్చడం. కానీ నాకు ఇప్పుడే చనిపోవాలని లేదు, నాకు ప్రాణాలతో ఉండాలని ఆశగా ఉంది. నాకు మీరు మాత్రమే ఇప్పటికీ హెల్ప్ చేయగలరు, ప్లీజ్ నాకు ఈ ఒక్క హెల్ప్ మాత్రం చేయండి అని అంతలా ప్లీజ్ చేసి అడగ్గా హీరోయిన్ స్టోరీని విని హీరో కూడా చాలానే ఎమోషనల్ అయి చూస్తుంటాడు. ఆ టైం హీరోకి హాస్పిటల్లో నుండి ఎమర్జెన్సీ కేసు వచ్చింది, వెంటనే రండి అని కాల్ రాగా హీరో కూడా నేను ఇప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, మీరు నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ కూడా హీరోయిన్ ఇచ్చిన డ్రెస్ని వేసుకొని అక్కడే అలానే సోఫా మీద పండుకొని నిద్రపోతుంటుంది. కానీ హీరోయిన్ ఎంత సైకోని వదిలి దూరంగా వచ్చేసినా వాడు చేసిన టార్చర్ని అంత ఈజీగా మర్చిపోలేదు కదా. దానివల్ల నన్నేం చెయ్యకు అని అలానే నిద్రలో నుండి ఉలికిపడి లేచి కూర్చుంటుంది. ఆ తరువాతనే హీరోయిన్లో ఉన్నామని కాస్త రిలాక్స్గా ఫీల్ అవుతుంది. కానీ అంతలోనే హీరోయిన్కి వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది. అందులోనూ ఆ సైకో హీరోయిన్ దగ్గర నువ్వు నా దగ్గర నుండి తప్పించుకొని వెళ్ళడానికి ట్రై చేసే ముందు మీ అమ్మ నా ప్రొటెక్షన్లో ఉన్నారు అన్నది మర్చిపోకో అన్నట్లు బెదిరించింటాడు. ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చి లేదు మా అమ్మకి ఏం అవ్వనివ్వను అని ఫాస్ట్గా బయటెళ్ళి హాస్పిటల్కి కాల్ చేస్తుంది. నేను యూన్ని మాట్లాడుతున్నా, మా అమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారు కదా అని అడగ్గా అటుపక్క నర్స్ వచ్చి లేదు మేడం, మీ అమ్మగారు చాలానే క్రిటికల్ అయిన కండిషన్లో ఉన్నారు, నేను మీకు చాలా సార్లు కాల్ చేశాను, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూనే ఉండింది, ఎలానో మీరే కాల్ చేశారు, త్వరగా రండి అని చెప్పగా హీరోయిన్ కూడా నర్స్ చెప్పింది నిజమా కాదా అని అంతా ఆలోచించదు, వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. ఆ టైంలోనే హీరో కూడా హాస్పిటల్లో నుండి ఇంటికి వచ్చేస్తాడు. కానీ హీరోయిన్ ఉండదు కదా, సో ఇల్లంతా వెతుకుతుంటాడు ఎక్కడ వెళ్ళింది తిను అని. ఇంకా ఇక్కడ హీరోయిన్ హాస్పిటల్కి కూడా వెళ్ళిపోతుంది. అమ్మ నీకేం కాలేదు కదా, బాగున్నావు కదా అని హీరోయిన్ అంత టెన్షన్గా అడుగుతున్నప్పుడు హీరోయిన్ అమ్మ చూపు ఇంకెక్కడో ఉంటుంది. హీరోయిన్ కూడా ఇప్పుడు తిరిగి చూస్తే ఆ సైకో కూర్చుంటాడు. వాడికి అంత నవ్వు, చూసావా నిన్ను ఎలా రప్పించాను అన్నట్లు నవ్వుతుంటాడు. హీరోయిన్కి అయితే ప్రాణమే లేదు. వాళ్ళమ్మని గట్టిగా పట్టుకొని అంతలా భయపడుతూ నిల్చుంటుంది. హీరోయిన్ వల్ల అస్సలు కావడం లేదు, మళ్ళీ ఇలా వచ్చి తగులుకున్నా కదా అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటుంది. వాడైతే సరేరా వెళ్దామని హీరోయిన్ని అక్కడి నుండి లాక్కుని వెళ్తుంటాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.